హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి లోబడి విధేయత చూపి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎంతో మేలు. చూడండి, ఆ గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఏంటి ఆ మేలుకరమైన? అందుకనే దావీదు తన జీవితంలో దేవుని ఎడల ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండేవాడు. అందుకనే దావీదుకి దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలడు. అందుకనే నా ఇష్టానుసారమైన దావీదు అన్నాడు. హృదయానుసారముగా జీవించినటువంటి దావీదు ఆ గొప్ప స్వాస్థ్యాన్ని పొందగలిగాడు. చూడండి, ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మనము గ్రహించాలి. పరలోక రాజ్యం అతి సమీపముగా ఉంది. ఆ సమీపంగా ఉన్నప్పుడు అన్నీ మూవ్ అయిపోతున్నాయి. ఏమవుద్ది? ఎప్పుడో అందుకని అంటాడు, రాకడ ఎలాగుందంటాడు, నోవహు దినముల్లో ఎలాగుండునో అలాగనే ఉండును అన్నాడు. కాబట్టి నోవహు దినముల్లో ఎలాగున్నదో అలాగే వాళ్ళు దాన్ని గమనించలేదు. అలాగే సొదొమ గొమొర్రా నాశనానికి ముందు కూడా వారు గమనించలేదు. అందుకని దొంగ వచ్చినట్లు నేను వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండుడి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికాళ్ళు మనం సిద్ధపడాలి. ఆ యొక్క గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందడానికి మనం సిద్ధపడాలి. అందుకని ఇక్కడ భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట చూడండి, దేవుడు ఎన్ని మనకి అనుగ్రహిస్తారు, అతి శ్రేష్టమైనవి మనకి ఇస్తారనమాట. అందుకనే మనం జాగ్రత్తగా భక్తి చేయాలి. జాగ్రత్తగా భక్తి చేయాలి. అందుకని అంటాడు, తాను నిల్చున్నానని చెప్పువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనండి. అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఉంటే చాలా అపాయం. అందుకని అంటాడు 64 యెషయా గ్రంథం 64 అధ్యాయము 4 వచనం మనం చూస్తే, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నీ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. మనకైతే తెలిపారు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై. దేవుని కొరకు నీవు నేను కనిపెట్టుకుని ఉండేటువంటి మనసు. తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. చూడండి, దేవుడు మనకి ఎంతో సమీపంగా వచ్చి పరలోక రాజ్యంలో నుండి భూమికి దిగొచ్చి మనకి ఎన్నో సంగతులు బోధించి మనకి సత్యాన్ని, నీతిని, యథార్థతని, పవిత్రతని ఇవన్నీ మనకిచ్చారు దేవుడు. కానీ ఇలాంటి దేవుని సన్నిధిలో మనము భయభక్తులు నిలిపి ఆయన త్రోవల యందు మనము నడిచే వారముగా ఉండాలి.
అందుకని అంటాడు 1 కొరింథీ 2 అధ్యాయం 1 కొరింథీ 2 అధ్యాయం 9 మనం చూస్తే ఏమన్నాడు? ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అంటే ఏంటి దీని అర్థం? దేవుణ్ణి మనం ప్రేమించటమా, మనల్ని దేవుడు ప్రేమించటమా? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాదు. దేవుడు చేసినవి చాలా అద్భుతాలుగా ఉంటాయి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయ గోచరానికి అర్థం కావు. దేవుడు చేసే కార్యాలన్నీ కూడా చక్కగా సఫలమవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసేవి చాలా ఆశ్చర్యమైన కార్యాలు అన్నమాట. మన జీవితంలో, మన పట్ల, మన బిడ్డల పట్ల ఆయన చేసేటువంటి చాలా ఆశ్చర్యమైన సంగతులు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని మీద నీవు నేను ఆనుకోవడం నేర్చుకోవాలి, ఆధారపడడం నేర్చుకోవాలి. చూడండి, ఆధారపడితే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో తెలుసా? ఏమ్మా, నా దగ్గర 5 పైసలు లేదు, ఏమీ లేవు, ఆ పెద్ద బిడ్డ మ్యారేజ్ చేయాల్సి వస్తే ఒక ఆమె అడిగారు నన్ను మందిరంలో, ఏమండి పాస్టర్ గారు ఎంత ఉంది, బ్యాంకీ బ్యాలెన్స్ ఎంత ఉండండి మీ దగ్గర అంటే, నేను అమాయకంగా ఎలాగూ అనుకోలేదు, మీ బ్యాంకీ బ్యాలెన్స్ ఎంత అండి అని అడిగారు. ఏముంటుందండి, ఒక 500 600 ఉంటుందేమో అన్న. ఏంటంటే అలా సరిగ్గా చెప్పండి అన్న. చూడండి, నేను ఎప్పుడు నిర్దోషిగానే మాట్లాడతాను, కానీ ఆ కపటంతో యుక్తితో మాట్లాడడం నాకు చేత కాదు. ఆమన్నారు, కాదండి అసలు ఎంత ఉంది బ్యాంకీ బ్యాలెన్స్ అంటే, నా దగ్గర ఏముందంటే ఒక 500-600 ఉంటాయేమో బ్యాంకీ బ్యాలెన్స్ అంతకన్నా బుక్ బతికించడం కొరకే అంటే, మరి మ్యారేజ్ ఎలా చేస్తారండి అన్న. ఏమో నాకు తెలియదండి అన్న. నాకు తెలియదండి. చూడండి, అంటే ఎందుకు దేవుని మీద సంపూర్తిగా ఆనుకున్నటువంటి వ్యక్తి, దేవుని మీద సంపూర్తిగా ఆనుకున్నటువంటి వ్యక్తి దాని గురించి ఆలోచన చేయడు. నేను ఆలోచన చేయలేదు ఆలోచన. మరి ఎలా చేస్తారండి అంటే, ఏమోనండి నాకు తెలియదు, దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు అన్నాను. చూడండి, దేవుడు అద్భుతంగా దాన్ని జరిగించాడు. మా రెండో అమ్మాయిది అంతే. ఏమా నేనేమన్నా జాబులు చేస్తున్నానా? ఏమీ లేదు. కానీ చూడండి, దేవుని మీద మనము ఆధారపడినటువంటి భక్తి చేస్తే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో. అమ్మా, 1,00,000 రూపాయలు జాబ్ చేసేవాడికి ఎంత ఇవ్వాలి? 1,50,000 శాలరీ తీసుకునేవాడికి కట్నం ఎంత ఇవ్వాలి? ఏముంది మన దగ్గర? ఏమీ లేదు. చూడండి, దేవుడు తన అద్భుతమైనటువంటి క్రియలను జరిగించేటువంటి దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదంట, చెవికి వినబడలేదంట, హృదయ గోచరమునకు అవి హృదయ గోచరమునకు కాలేదు, హృదయమునకు గోచరము కాలేదు అంటున్నాడు ఇక్కడ. చూడండి, దేవుడు చేసేటువంటి అద్భుతాలు ఇవన్నీ మనము దేవుని సన్నిధిలో నిలబడితే, అందుకని అంటాడు, నేను నిలబడమంటాడు, నరపుత్రుడా నువ్వు సరిగా నిలబడమని నేను నీతో మాట్లాడుతాను. చూడండి, దేవుడు చేసే ఈ చాలా అద్భుతం అన్నమాట. అందుకనే దేవుని మీద నీవు నేను ఆనుకునేటువంటి భక్తి నీవు నేను చేయాలి. దేవుని మీదే ఆనుకోవాలి.
మనుషులు నమ్మితే మనం పాడైపోతాం, కానీ దేవుని నమ్మిన వాడు ఎన్నడూ కూడా పాడుగాడు అని నేర్చుకోవాలి. మనుషులు నమ్మితే ఏమవుద్ది? చెడిపోతాం, పడిపోతాం, దిక్కులేని వారం అయిపోతాం, మోసం చేస్తారు. ఇంకేంటి, సరైనటువంటి బ్రతుకు కూడా బ్రతకని సమాజం. కానీ దేవుని నమ్ముకుంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఎవ్వరు కూడా చెడిపోలేదు. నేను మారు మనసు పొందిన క్రొత్తలో మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా అన్నారు, ఈయన మైండ్ చెడిపోయింది, వీడి మైండ్ చెడిపోయింది అన్నారు. ఎందుకు? దేవుని పరిశుద్ధాత్మ దర్శించి నా పాపములు ఒప్పింపజేస్తూ అన్నీ వాళ్ళకి ఎలాగున్నాయి? విరుద్ధంగా, లోకానికి విరుద్ధంగా ఉన్నాయి ఆ పనులన్నీ కూడా. అందుకని వారికి అర్థం కాలేదన్నమాట. కానీ దేవుడు నిన్ను నన్ను సక్రమముగా నడిపిస్తాడనమాట. ఎవరైతే మన గురించి చెడ్డుగా మాట్లాడారో ఆ స్థితిలో నుండే దేవుడి పైకి లేపుతాడు. జనం మనల్ని బాగా చెదిరించుకోవచ్చు, అవమానించవచ్చు, చెడ్డగా మాట్లాడవచ్చు, ఇది పని అయిపోయిందిరా అనొచ్చు. అక్కడి నుంచి దేవుడు లేపుతాడు. దావీదుని ఏమన్నారు అందరూ? వీడి పని అయిపోయిందిరా. సౌలు తరుగుతుంటే ఏమన్నారు? వీడి పని అయిపోయిందిరా, ఇక దావీదు పని అవుట్ అయిపోయింది, సౌలు చేతులు అయినా చచ్చిపోతాడు, లేకపోతే శత్రువులు అయిన ఫిలిస్తీన్ల చేతులైనా చచ్చిపోతాడు, వీడి పని అయిపోయిందని చెప్పి చాలామంది హేళన చేశారు. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును తరుముతుంటే ఈయన ఏం చేశాడు? అహీతోపెలు వెళ్ళి అబ్షాలోము పక్షాన చేరి చాలా చెడు రాజకీయం చేశాడు. ఎందుకు చేశాడు? ఇక దావీదు పని అయిపోయింది, బ్రతికి రాలేడు. ఎందుకనంటే ఆ దినాల్లోనంట అహీతోపెలు యొక్క ఆలోచన అంట దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి రిజల్ట్ లాగా ఉండేదట. అందువల్ల అహీతోపెలు అబ్షాలోము పక్షమున వహించి ఇక దావీదు పని క్లోజ్ అయిపోయింది కాబట్టి, ఇక దావీదు తిరిగి రాలేడు కాబట్టి ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు. ఒకప్పుడు చాలా ప్రాణ స్నేహితులు ఇద్దరు కూడా, అహీతోపెలు దావీదు. కానీ ఇప్పుడు బద్ధశత్రువులు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అర్థము కానటువంటి పరిస్థితిలో ఎలాగైనా సరే దావీదు అయిపోతాడు, నాకే తిరుగులేదు అనుకున్నాడు. కానీ దావీదు ఒకే ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? ప్రభువా, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టండి ప్రభువా అని మొరబెట్టి ప్రార్థన చేశాడు. ఏమైపోయింది? చెడిపోయింది. ఎప్పుడైతే అహీతోపెలు యొక్క ఆలోచన పోయిందో అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఇక దావీదుకి సావు లేదు, తిరుగులేదు. కాబట్టి ఆయన బ్రతికి వస్తాడు, నన్ను చంపుతాడు. చూడండి, ఆయన వస్తాడు, నన్ను చంపుతాడు అని ఆయన నిర్ణయించుకుని ఏం చేశాడు? తన ఇంటికి పోయి ఇల్లు చక్కబెట్టుకుని ఉరి పోసుకుని చచ్చిపోయాడు. చూడండి, దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయి. ఎక్కడైతే నిన్ను నీచంగా మాట్లాడారో, ఎక్కడైతే నీ గురించి నీ పరువంతా తీశారో, ఎక్కడైతే నిన్ను హింస పెట్టారో, ఎక్కడైతే నీకు అవమానం కలిగజేశారో అదే స్థలములో వారు అవమానం పాలైపోయేలాగా దేవుడు చేస్తాడు. అది దేవుడు చేసే గొప్పతనం. కానీ నేను దేవుని చిత్తమునకు మనం లోబడిపోవాలి. దేవుని యొక్క చిత్తానికి నేను సరెండర్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ కుట్ర బాగా పెరిగిపోయింది. దావీదుకి ఏం కలిగింది? ఇప్పుడు బహు దుఃఖము కలిగింది. నెత్తి మీద గొడ్డేసుకుని
చెప్పులు లేకుండా కాలి నడకని పోతూ ఏడ్చుచు తలగొప్పుకొని ఏడ్చుచు పాదరక్షకులు లేకయే కొండ ఎక్కుతున్నాడు. అప్పుడు షిమి ఏం చేస్తున్నాడు? షిమి ఏమనుకున్నాడు? దావీదుకి తిరిగి రావటం అనేది అసంభవము, రాడు. ఇక దావీదు రాడు, దావీదు పని అయిపోయింది. అబ్షాలోము చేతిలోనే దావీదు చచ్చిపోతాడు. కాబట్టి ఈ రాజ్యమంతా అబ్షాలోము అవుద్ది, కాబట్టి ఇక నాకు తిరుగులేదు అనుకుని చీపో దుర్మార్గుడని ఎంత దూషించాడమ్మా? ధూళి ఎగరగొడుతూ రాళ్ళు ఇసురుతూ రాజు మీదకండి. చూడండి ఎంత ఘోరాతి ఘోరంగా చేశాడు. ఇంతగా ఎందుకు చేశాడు? దావీదుకి తిరిగి రాజు అవటం అనేది అసంభవం. ఇక రాజు కాలేడు కాబట్టి ఈయనకి తిట్టినా నన్నేం చేయలేడు, నేనేం చేసినా ఇక నన్ను ఏమీ చేయలేడు అని తాను భావించి అలాగ చేస్తే దేవుడు అబ్షాలోము చనిపోయాడు. దేవుడు దావీదు తల పైకెత్తించాడు. మళ్ళీ రాజుగా తిరిగి రానయ్యి ఉన్నాడు. రేవు దాటే టైంలో 1000 మందిని తీసుకుని షిమి వెళ్ళాడు. షిమి వెళ్ళి ఏమంటున్నాడు? నా ఏలినవాడా. అబ్బా, అంతకుముందే గుర్తొచ్చింది ఆయనకి? గుర్తు రాలేదు. చూడండి, దేవుడు చేసేటువంటి కార్యములు చాలా అద్భుతంగా ఉంటాయండి. దేవుడు చేసే కార్యాలు, కానీ నువ్వు ఓర్చుకోవాలి, సహించి ఓర్చుకుంటే ఏమవుద్దంట? కూర సట్టెడు అవుద్దంట. సహించాలి. చూడండి, ఈ యొక్క దావీదు సహించి ఓర్చుకున్నందున ఎంత అయింది? చాలా గొప్ప మేలు దేవుడు చేశాడు. మళ్ళీ తిరిగి రాజు కావాలి నువ్వే అని వాళ్ళందరూ దావీదుని మళ్ళీ ఆ రేవు దాటించే టైంలో అక్కడికి రాగానే షిమి వచ్చి మోకాళ్ళు వేసి సాగిలిపడి ఉంటున్నాడు. అయ్యా, నా ఏలినవాడా, నేను చేసిన ఎప్పుడు తలుచుకున్నాడు? ఆయన మరణించడు అనుకున్నాడు. అప్పుడు ద్రోహం అనిపించట్లేదు. ఎందుకు? ఏడు తిరిగి ఈయన చచ్చిపోతాడు, పేడ వదిలిపోతాడు, ఇక నాకు తిరగలేదు. చాలా హీనంగా మాట్లాడాడండి దావీదుని. ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు ఈయన తలంచుకొని అన్నాడు, అయ్యా నేను మూర్ఖముగా నా ఏలినవాడకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడగు నేను. చూడండి ఏమన్నాడు? మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం ఉంచుకోవద్దయ్యా. నేను పాపము చేసితనని అప్పుడు తెలియలేదా? తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా కానీ ఎందుకు? ఇక దావీదు ఇక రాజు కాలేడు, కుమారుడి చేతిలో చనిపోతున్నాడు కాబట్టి, ఇక రాజు ఎన్నడూ కాడు కాబట్టి అని మూర్ఖించి మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఏ స్థలములో అయితే దావీదుని దూషించి మాట్లాడాడు, అదే స్థలములో దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తల పైకెత్తించాడు దావీదు. నీ విషయంలో కూడా దేవుడు అదే చేస్తాడు. ఆయన దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దాచి ఉంచినటువంటి మేలు చాలా గొప్పది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీకు గొప్ప మేలు నీకు కలగజేస్తూ ఉంటాడు. ఆయన కలగజేస్తూ ఉంటాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ 2వ అధ్యాయం 4వ వచనం, రోమీయులకి రాసిన పత్రిక మనం చూస్తే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదవ. చాలామంది అంటే తృణీకరించేస్తారు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి
ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. వాళ్ళిద్దరూ వారికి వారే సమకూర్చేసుకున్నారు ఉగ్రతను. అందుకని మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమవుతుంది? మనం ఉగ్రత నుండి తప్పించబడతాం. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడి ఒక మంచి మెట్టులో మనం ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని లేపుతూ ఉంటాడు. అందుకని ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆయన దాచి మన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన కొరకు ఎదురు చూచేటువంటి వారిని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారు. చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథం 5:11 కూడా మనం చూస్తే, నిన్ను ఆశ్రయించువారు అందరూ సంతోషించుదురు. ఎవరిని ఆశ్రయించేవారు? మనుషుల్ని కాదు. మనుషుల్ని ఆశ్రయిస్తే ఏమవుద్ది? ఏం కాదు. నిన్ను ఎంత ఎత్తు ఎత్తుతారు, తర్వాత అంతెత్తులో నుండి కిందకి ధనామని పడేస్తారు మనుషులు నమ్మితే. మనుషుని యొక్క ప్రేమ ఎన్నడూ కూడా సరైనది కాదండి. ఎవరైనా మన బాల్యకాలం నుండి ఇప్పటి వరకు ఒకే రకం ప్రేమ కలిగిన వాళ్ళు తగిలారా? మనకి తగలరు. ఒక 4 ఏళ్ళు బాగుంటారు, 2 ఏళ్ళు ద్వేషిస్తారు, 2 ఏళ్ళు బాగుంటారు, 10 ఏళ్ళు ద్వేషిస్తారు. అంటే ఒకే ప్రేమతో ఉన్నటువంటి వారు కనబడరు మనకు. అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఆశ్రయించువారు అందరూ సంతోషించుదురు. ఎక్కడమ్మా సంతోషం? ఈ లోకంలో ఉందా సంతోషం? బంధువుల్లో ఉందా? మిత్రుల్లో ఉందా? ధనములో ఉందా? దేనిలో లేదు. ధనము ఎంత మోసకరమైందో తెలుసా? ధనం ఏం చేస్తుంది? నిన్ను ధనం పొగిడేలాగే చేస్తాయి, ధనం దూషించేలాగే చేస్తాయి, ధనం కత్తిపెట్టి పొడిచేలాగే చేస్తాయి. చూడండి, ధనమును మనం నమ్మకూడదు. చూడండి, నమ్మితే ఏమవుద్ది? చాలామంది ఇంకొక 10-15 ఏళ్ళు పోతే ఉన్నవాడిని తినకుండా వాడిని చంపే రోజులు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి మీరు, నేనున్నా లేకపోయినా. ధనవంతుడు అనుకుంటున్నారేమో, ధనవంతుణ్ణి వాడిని తినకుండా వాడిని చంపే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు ఎదురొచ్చాయి. అయ్యే మొన్న ఒక కార్యక్రమం చూస్తే నేను ఒక ఎంట్రీలో చూశాను. ఇక్కడే మన గుంటూరు బాపట్ల డిస్టిక్ అయినట్టుండేది. కోళ్ళు జాబు, టీచరు, కుమారుడేమో ఎక్కడో నల్గొండలోనే ఎక్కడో కొత్తగూడెంలో అనుకుంటా జాబు అయితే అత్తగారు ఇంటి దగ్గర ఉంటుంది, కొడుకేమో అక్కడెక్కడ జాబ్ చేసుకున్నప్పుడప్పుడు వస్తాడు, కోడలేమో డైలీ టీచరు. ఇవన్నీ బాగా కనిపెట్టారు. జనాభా లెక్కలకని వచ్చారు. అమ్మ మీ ఇంట్లో ఎంతమంది చెప్పండి అని కాగితం పెన్ను అన్నీ తీసుకొని వచ్చారు. బండి ఆపారు, డోర్ తీయండమ్మని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమమ్మా అన్నారు. లోపలికి వచ్చారు, అన్నీ కూర్చుని మీకు ఎంతమంది పిల్లలు, మీ ఇంటి పేరేంటి, మీ కోళ్ళకి ఎంతమంది పిల్లలు అన్నీ రాసుకొని సరేనమ్మ వెళ్తున్నామని లేచారు. పాప మామ కూడా సరే వెళ్ళండి అయ్యి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళబోతుంటే గబక్కని వెళ్ళి ముక్కు దగ్గర ఒకటి పెట్టారు ఏదో ఎలాగో. ఇక మైకం వచ్చేసింది, పద లోపలికి వెళ్దామన్నారు. మీరు ఎక్కడికి లోపలికి మీరు వెళ్ళండి అంటే, కాదు మా అమ్మ నేనేం చెయ్యం లోపలికి బా అన్నారు. లోపలికి తీసుకెళ్ళిపోయారు. తాళాలు ఎక్కడుండే, బీరువా ఇటు ఇవ్వన్నారు. ఇక అన్నీ ఇచ్చేయటమేక. ఆ తాళం అక్కడ ఉంది, ఇచ్చింది. డబ్బు ఎక్కడ ఉంటుంది? పలానా చోట ఉంటుంది. బంగారం ఎక్కడ ఉంటుంది? పలానా చోట. ఈమె చెబుతాం అంతే. అవన్నీ చెప్పనిచ్చారు. ఈమెను కింద పడుకోబెట్టేశారు. చుట్టూ నోటికి ప్లాస్టర్ వేసాడు, చేతులకి కాళ్ళకి ప్లాస్టర్, పెద్ద ఎడలపు ప్లాస్టర్ చుట్టేశాడు, కాళ్ళు చేతులు కదలకుండా. ఆమె మీద ఒకడు కూర్చున్నాడు. అవన్నీ చదువుకున్నారు.
కానీ దాదాపు చాలా ఉంది బంగారం వెండి డబ్బు మొత్తం తీసుకున్నారు, సర్దుకున్నారు, బయట గొళ్ళెం పెట్టారు, ఈమెను అక్కడే పడుకోబెట్టేసారు, వెళ్ళిపోయారు. తర్వాత కోళ్ళు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలకు కోళ్ళు వచ్చిందనమాట. అంటే 10 నిమిషాలకు వస్తుందని వాళ్ళకి తెలుసు, ముందు నుంచే ప్లానింగ్ అనమాట. కోళ్ళు వచ్చి చూసి ఏంటి మోత వినపడుతుంది, అప్పుడే ప్లాస్టర్ లాక్కుని ఓవరిస్తుంది, లోపల మూలుగుతూ. ఏం ఆయాసం అంటే పాపం అది కూడా చూపించారు, మామూలుగా ఆయాసపడతలేదు ఆమె. ఒక 65-70 ఉంటాయి, ఆమెకి 70 ఏళ్ళు ఉంటాయి. చూడండి, వచ్చి ఆ గొళ్ళిని తీస్తే శవంలాగా పడి ఉంది, కట్లు కట్టేసి గవ్వ కేకేస్తే వాళ్ళు వచ్చారు. ఆ ఇంటి పక్కన బంధువులు వచ్చి వీళ్ళు వచ్చి పోలీసులు ఫోన్ చేస్తే మొత్తం దోసుకుపోయారు. చూడండి ఎలాగుంటుంది మనుషులు నమ్మితే. అందుకనే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. అందుకని అన్నాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. డబ్బును ఆశిస్తే కనబడవు, కొన్నాళ్ళకి నీవు కనపడతావు అనుకున్నావా? ఈ దినాల్లో ధనానికి ఇచ్చే విలువ ప్రభుకి ఇస్తున్నారా? చెప్పండి, ఎక్కడైనా మీరు చూడండి. ధనానికి ఇచ్చే విలువ దేవునికి ఎవరు? ధనం ఏం చేస్తుంది? ధనాన్ని ఆశ్రయించేవారు ఏమైపోతారు? చచ్చిపోతారు. చూడండి, ఇంకో 10 సంవత్సరాలు మీరు అలా కనిపెట్టి చూడండి. నేను చెబుతున్నాను కదా, ఎంత మార్పు వస్తుందంటే, అది యేసు ప్రభు ఒకవేళ రాకడొచ్చి ఎత్తబడినప్పటికీ కూడా, లేకపోతే రాకపోయినప్పటికీ కూడా, ఉండవాణ్ణి తిన్నేని దినములు రాబోతున్నాయి. లూటీలు జరుగుతాయి, భయంకరమైన లూటీలు జరుగుతాయి. అంతే. చూడండి, అందుకని అన్నాడు ఇక్కడ, నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరూ ఎలాగుంటారంట? సంతోషించుదురు. నీవే వారిని, అదే ఎవరు కాపాడతారమ్మా? డబ్బా, బంగారం మెండేసుకుని బంగారం కాపాడద్దా? చెప్పండి. మెడకాయ మీద తలకాయ ఉండదు, రెండుగా అయిపోద్ది. అందుకే నేను చెబుతున్నాను ఇక్కడ, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. చూడండి ఎలా చేస్తారంట, నిత్యము ఆనందధ్వని. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని ప్రేమను కలిగి ఉంటే. 12వ వచనములో అన్నాడు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. కేడెముతో కప్పునట్లు నీవు వారిని దాయితో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. అది దేవుని గురించి సంతోషం, ఆనంద ధనులతో నింపబడతారంట. దేవుణ్ణి ఆశ్రయించేవారు వారు కాపాడబడతారంట, నిత్యము ఆనందాన్ని చేస్తారంట, ఆశీర్వాదం పొందుతారంట. వారిని కేడెముతో నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించుదురు. అందుకనే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి మనం. ఏంటో మరి పేడలో పురుగుల్లాగా ఇక్కడే ఏంటో మరి నాకైతే అర్థం కాదు అమ్మా. ఏంటి మనం సాధించచ్చేది ఏమీ లేదు ఈ లోకంలో. అందుకని అంటాడు ఇక్కడ ఎఫెసీ 2:7 అంటాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఏమా, ఆయన మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెడతాండ పరలోక రాజ్యంలో. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, ఇక డబ్బులు బాగా సంపాదించుకున్నాం అనుకుందాం, బహుశా లేదా 10 ఎకరాలు పొలం కొనుక్కుని 10 స్టేర్లు బిల్డింగ్ చేసాము అనుకుందాం, సపోజ్.
కానీ ఇది నిన్నేమైనా తీసుకెళ్ళగలదా పరలోక రాజ్యం? లేదే. ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఏం చేస్తారంటే ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. అది దేవుడు మనలను అక్కడ దేవునితో కూర్చుండబెడతాడు. ఆయన ఆశ్రయించాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలును చేయక మానడు, ఏమీయూ కొదువై ఉండదు. అది ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనుషుల మీద ఆధారపడితే ఏమీ ఉండదు. అందుకనే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. 1 కొరింథీ యాకోబు రాసిన పత్రిక 1:12 అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏమిస్తాడమ్మా మనకి? జీవ కిరీటం ఇస్తారట ఆయన. ఎవరిని? శోధన సహించి శోధనకి నిలిస్తే, ప్రభువును ఆశ్రయిస్తే వారికి ఏమిస్తాడు? జీవ కిరీటము పొందును. యెషయా గ్రంథం 25:9 అంటాడు, ఆ దినమున, అంటే ఏ దినమది? మనం చనిపోయిన తర్వాత నీవు కన్నులారా చూస్తావు అని ఉంటుంది అక్కడ. ఆ దినమున చూడండి ఏమన్నాడు అక్కడ, చదవండి 9వ వచనం. ఆ దినమున జనులు ఇలాగున అందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఏ దినం? ఆ దినం ఏ దినం? చూడండి, దేవుడు ఆ దినమున మనం చనిపోయిన తర్వాత మనం కన్నులారా దేవుణ్ణి మనం చూడగలుగుతాం అన్నమాట. చూడండి, అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, మేము శరీరముతో ఉన్నాము కాబట్టి దేవునికి దూరముగా ఉన్నామని ఎరిగి చనిపోయినను ఆయనతో ఉంటాము మేము అని చెబుతాడు అక్కడ. చూడండి ఇక్కడ ఏమన్నాడు, కనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు ఎలాగున్నాం? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ప్రభువుకి ఎలాగున్నాం? దూరముగా ఉన్నాం. ఏమడ్డం? ఇప్పుడు శరీరం అడ్డం. అందుకని ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాం కాబట్టి దూరంగా ఉన్నాం. ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై ఉన్నాము. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు యొద్ద నివసించుటకు ఇష్టపడుచున్న. చూడండి, ఈ దేహమును విడిచిపెట్టందే ప్రభుకి మనం సమీపంగా ఉండలేం. ఈ దేహాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేసామో అప్పుడు ప్రభుకి సమీపస్తులుగా దేవునితో ఉన్నటువంటి వారముగా ఉంటాం. ఏమా చూడండి, అందుకని మనం దేవునిలో గట్టిగా విశ్వాసం ఉంచి మనం భక్తి చేయాలి. విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకేమంటాడు 40 యెషయాలో 31లో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. చూడండి, దేవుడు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు తెలుసా మనకి. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండి భక్తి చేసి ఆయన నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన కొరకు కనిపెట్టు. అందుకని అన్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచేయించిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు దాచేయించిన మేలు గొప్పది. గొప్పదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. అందుకనే దేవుణ్ణి మనం కలిగి జీవించి, దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన మన కొరకు పెద్ద గొప్ప బహుమానాన్ని సిద్ధపరుస్తున్నాడు, పరలోక రాజ్యం. ఆ బహుమానాన్ని చూడాలి మనం, ఆ బహుమానాన్ని పొందాలి. ఇది రన్నింగ్ యుద్ధం, ఆ పరుగు పందెం. ఈ పరుగు పందెంలో నీవు నేను గెలవాలి. కాబట్టి ఆ గెలిచే కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని దావీదు ఎక్కడ ఓటమి చూడలే తన జీవితంలో. అందుకని మనం కూడా ఎక్కడ ఓటమి చూడకూడదు. మన జీవితంలో దేవుడు మన తలపైకి ఎత్తించాలి, మంచి మార్గంలో మనం నడిపించాలి. నిన్ను ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నీ మీద చెడ్డ మాటలు పలుకుతారో, అదే స్థలంలో నీ తల దేవుడు పైకెత్తించునుగాక. నువ్వు ఏ స్థలంలో నువ్వు భేద స్థితిలోకి వెళ్ళిపోయావో, ఏ స్థలంలో నేను ఈ పని అయిపోయిందయ్యో అని చెప్పి అందరూ ఎగతాళి చేశారో, ఏ స్థలంలో అయితే నిన్ను హీనంగా మాట్లాడారు, అదే స్థలములో మరలా నీ తల దేవుడు పైకెత్తించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కొద్ది సమయం ప్రార్థన చేద్దాం.